వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న పోలింగ్ లో పట్టభద్రులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాసేపట్లోనే పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 40% పోలింగ్ నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 46.6% పోలింగ్ జరిగింది. జనగాం జిల్లాలో 49.66%గా నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో 49.26, ములుగు జిల్లాలో 56, ఖమ్మం జిల్లాలో 49, వరంగల్ జిల్లాలో 50.6% పోలింగ్ నమోదైంది. టికెట్కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, హిమబిందు, ఏదైతే వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం పోలింగ్ అయితే ఊపందుకుందని చెప్పవచ్చు. మధ్యాహ్నం 2 గంటల వరకు 49.53%గా ఈ ఏదైతే పార్లమెంటు ఉప ఎన్నిక 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి నమోదైన పరిస్థితి కనబడుతుంది. అయితే అత్యధికంగా మాత్రం ములుగు జిల్లాలో 59% పైగా పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. మరో 2 గంటల సమయం పోలింగ్ సంబంధించి ప్రక్రియ ముగిసేందుకు 2 గంటల సమయం ఉండడంతో పట్టభద్రులైనటువంటి ఓటర్లు ఏదైతే పోలింగ్ కేంద్రాలకు మాత్రం భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనబడవచ్చు. మనం ప్రస్తుతం నకరికల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో చూడొచ్చు. దాదాపుగా 100 మందికి పైగా కూడా లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం వాళ్ళంతా కూడా వేచి చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఉదయం నుంచి 8 గంటల నుంచి 10 గంటల వరకు 11% నమోదు కావడం జరిగింది. అలాగే 10 గంటల నుంచి 12 గంటల వరకు 29.34%, అలాగే 12 గంటల నుంచి 2 గంటల వరకు దాదాపుగా 49.53%గా నమోదు కావడం జరిగింది. అత్యధికంగా మాత్రం ములుగు జిల్లాలో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కాగా, ఇటు ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి మాత్రం 46% పోలింగ్ మాత్రమే నమోదైంది. మొత్తానికైతే పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఓటర్లు ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినటువంటి అధికారులు కల్పించడంతో ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత వాళ్ళు ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఓటర్లు మాత్రం ఎక్కువగా 1 నుంచి 4, 5 వరకు మాత్రమే ప్రాధాన్యత ఓటు వేసి తొందరగా వస్తున్నట్టుగా పోలింగ్ కేంద్రాలను వద్ద గమనిస్తే మాత్రం కనబడుతుంది. ఎందుకంటే 52 మంది అభ్యర్థులు ఉన్నటువంటి ఈ బరిలో దాదాపుగా జంబో బ్యాలెట్ ని ముద్రించి ఈ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్కువ సమయం తీసుకోవాల్సినటువంటి ఓటర్లు కూడా ఎక్కువ అంటే ప్రాధాన్యత క్రమం ఉన్నటువంటి ఈ ఓటింగ్ విధానానికి సంబంధించి 1 నుంచి 5 లోపు మాత్రమే ఓటర్లు తమ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తొందరగా పోలింగ్ శాతం కూడా ఎక్కువ నమోదు అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఇటు వరంగల్, ఖమ్మం, అలాగే 3 జిల్లాలకు సంబంధించి కూడా దాదాపుగా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.